హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుందండి. ఊరెళ్ళానండి, అందుకే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ అది లేట్ అవుతుంది, అందుకే పోస్ట్ చేయట్లేదండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా సొరకాయతోని సొరబూరల రెసిపీ అండి. ఇది మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే సొరబూరలు అంటాము. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా సొరకాయ తీసుకోండి. తీసుకొని అది మొత్తం పీల్ తీసేసుకోండి. పీల్ తీసుకొని కొంచెం నేను అది సైడ్ బాగాలేదు కట్ చేస్తున్నాను. ఇది మీకు మొత్తం పొడుగా కట్ చేసుకొని మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది తురమాలి కదా, తురమాలి కాబట్టి మీ కంఫర్ట్ తగ్గట్టుగా పట్టుకునేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం మొత్తం తురిమేసుకుందామండి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ మిక్సీలో వేస్తే ఏంటంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించదు. ఇలా తురుముతే ఏంటంటే కొంచెం పొడవుగా ఉండి మనం తినేటప్పుడు తగులుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం తురిమేసుకోండి. నేనైతే స్పీడ్గా పెట్టేసుకున్నాను, టైం పడుతుంది కదా అనేసి. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కారం అండి. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తగ్గించి వేస్తున్నాను. మీకు స్పైసీ తినాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకుని కొంచెం వేసుకున్నాను. అలాగే సాల్ట్ అదే క్వాంటిటీలో 1 స్పూన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా తీసేసుకొని ఇలా మొత్తం తుంచేసి వేసుకోండి. ఇలా కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదే ప్లేస్లో మీరు కారం బదులు మిర్చి పేస్ట్ అయినా వాడుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు వాడలేదు. మేమైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాను. ఇందులో వాటర్ ఏమీ వేసుకోకుండా మనం మొత్తం సొరకాయతో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిపేసుకోవాలి. మ్యాక్సిమం దాంతోనే కలుస్తుంది. ఒకవేళ మీకు కలవలేదంటే లైట్గా వాటర్ చల్లండి, పోయకండి, జస్ట్ లైట్గా చల్లండి. ఒకవేళ మీకు కొంచెం మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, అంటే కొంచెం వాటర్గా అనిపిస్తే ఇంకొంచెం పిండి చల్లేసుకొని కొంచెం గట్టిగా కలిపేసుకోండి. మొత్తం చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఎంత వీలైతే అంత మంచిగా కలిపేసుకోండి. వాటర్ అయితే వీలైతేనే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దు. ఇలా చూసారుగా, నాకైతే వాటర్ ఏం అవసరం లేదండి, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. లేదు సొరకాయ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. గింజలు ఉండేదంటే తీసుకోకండి. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మొత్తం పోసేసుకొని హీట్ అయ్యేంత వరకు మనం ఈలోపు ఇంకో ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే సొరకాయ అప్పలు చేసుకోవటానికి నేనైతే ఆయిల్ ఉంటే ఆయిల్ ప్యాక్ చేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా బటర్ పేపర్ కానీ ఇంకేదైనా పేపర్స్ ఉంటే అలా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ రాసేసుకోండి. ఆయిల్ పేపరే కాబట్టి నేను ఆయిల్ ఉంటుంది కాబట్టి రాయట్లేదు. ఆయిల్ రాసేసుకోవాలి కంపల్సరీ. చేసినప్పుడల్లా ఆయిల్ రాసుకోవాలి. అలాగే హ్యాండ్కి కూడా ఆయిల్ రాసుకొని ఇలా ఫింగర్స్తోని మొత్తం మీడియంగా కావచ్చు, మీ షేప్ తగ్గట్టుగా ఒత్తేసుకోండి. నేనైతే కొంచెం మీడియంగా చేస్తున్నాను. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి ఇలా ఒత్తేసుకోండి. ఇంకోటి కిందకి చూపిస్తున్నాను. ఆయిల్ మాత్రం మస్ట్ అండి, అప్పుడే ఏంటంటే స్మూత్గా వస్తుంది, పగులు రాకోకుండా వస్తుంది. ఇవి మొత్తం చేసుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇవి చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వాటర్ పక్కకు పెట్టేసుకోండి. ఇది మనం ఆయిల్లో వేయటానికి ముందే కొంచెం హ్యాండ్తోని వాటర్లా లైట్గా అద్దేసుకొని దాని మీద అలా లైట్గా పెట్టేసుకొని అప్పుడు వేడి ఆయిల్లో వేసుకోండి. బాగా వేడిగా ఉండాలి, మీడియం పెట్టి అసలు చేయొద్దు, బాగా వేడిలో ఉండాలి, హై ఫ్లేమ్లోనే ఉండాలి వీటికి. ఇవి బాగా కాలాలన్నమాట, అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. వేడిగా అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే 1 వీక్ ఉంటుంది. లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. నేను మ్యాక్సిమం స్టోర్ ఏం చేయను, అప్పటికప్పుడు చేసుకొని తింటాను. అది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటాను ఎక్కువ. ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. మిగతావి కూడా అలాగే చేసి వేసుకొని తినేయండి.
మొత్తం అంతే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి తురమటం ఇవన్నీ కలపడం చాలా సింపుల్గా అయిపోతుంది, చేసుకోవడమే. ఇలాగే అన్నీ చేసుకొని మంచిగా కాల్చుకోండి. 2 వైపులా తిప్పి బాగా కాల్చేసుకోండి.